వెల్కమ్ టు ఐ9 టీవీ. మహేశ్వర నియోజకవర్గం బాడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత బాడంపేట సర్కిల్ పరిధిలో గత కొద్ది రోజులుగా సాగుతున్న రాజకీయ ఆరోపణల పర్వంపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ శిఖిరింత పారిజాత నరసింహారెడ్డి ఎట్టకేలకు మౌనం వీడారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఖండిస్తూ మీడియా సమావేశంలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. బాలాపూర్లోని తన నివాసంలో పలువురు మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆమె కన్నీటి పర్యంతమవుతూ వివరణ ఇచ్చారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు, మాజీ కార్పొరేటర్లు వాస్తవాలు తెలుసుకోకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. బడంపేట అభివృద్ధి కోసమే 5 ఏళ్లు అహర్నిశలు శ్రమించాను. కౌన్సిల్లో ప్రతి అంశాన్ని తీర్మానం చేసిన తర్వాతే కార్పొరేటర్లందరి మద్దతుతో పనులు చేపట్టాం. ఇప్పుడు కొందరు నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం చాలా బాధ కలిగిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2020 నుండి 2025 వరకు తన పదవీ కాలంలో అత్యంత పారదర్శకమైన పరిపాలన అందించానని పారిజాత స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్ల కంటే మెరుగ్గా అభివృద్ధి పనులు చేపట్టి బడంపేటను రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలబెట్టామని గుర్తు చేశారు. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన తనపై బురద చల్లడం సరికాదన్నారు. తన హయాంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, ఒకవేళ పొరపాట్లు జరిగినట్లయితే తేలితే కనుక దానికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటి నిజమని నిరూపించిన ప్రభుత్వం విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని చిగిరింత పారిజాత నరసింహారెడ్డి స్పష్టం చేశారు. గత కొన్ని రోజుల నుంచి వస్తున్నటువంటి కొన్ని వార్తలు, మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, పత్రికాముఖంగా వస్తున్నటువంటి వార్తలు ఒక రకంగా ఆందోళన గురి చేస్తున్నాయి. ఒక రకంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇన్ని కార్పొరేషన్లలో బడంపేట కార్పొరేషన్కి ఎంత విలువ ఉందో, బడంపేట కార్పొరేషన్లో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు ఏ విధంగా అభివృద్ధి చేసిరో, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ బడంపేటగా ఈరోజు మనం వార్తల్లో నిలవడం మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ కొన్ని రోజులలో వచ్చేటువంటి వార్తలు మనిషికి చాలా అంటే ఇందులో వాస్తవం ఎంత ఉందో, వాస్తవం ఎంత లేదో అధికారికంగా నిరూపణ అవుతుంది. కానీ ఒకసారి పేపర్లో కానీ మీడియాలో కానీ వచ్చినటువంటి వార్తలు ఒకంత నాకనే కాదు, ఈరోజు నా గురించి నేను ఆలోచిస్తలేను. నేను ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంత స్టాండర్డ్గా పనిచేసినో మీకు అందరికీ తెలుసు. పార్టీలకు అతీతంగా ప్రజల యొక్క అభివృద్ధి, కార్పొరేషన్ యొక్క అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేయడం జరిగింది. కార్పొరేషన్లో ఎటువంటి సమస్య ఉన్నా ఒక మహిళ అని కూడా చూడకుండా నేను ఎక్కడ తిరిగినో, ఏ టైం అనక రాత్రనక పగలనక ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నానో ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని చాలా ఆశీర్వదించారు, హర్షించారు మా అభివృద్ధిని. అలాంటి అభివృద్ధికి ఈరోజు ఈ మచ్చుతునక అనేది మనిషిని కలచవేస్తుంది, మనసుని విరగొడుతుంది. కాబట్టి నాకు ఈ యొక్క ఆందోళన అనిపిస్తుంది. ఈరోజు ఇది నాకు ఒక్కదానికే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి మహిళా మేయర్లు అనుకోండి, చైర్మన్లు అనుకోండి, ఎవరైనా అంటే ముందుకొచ్చి చేయాలన్నా కూడా ఈరోజు ఒక ఇబ్బందికరం పడే పరిస్థితి ఏర్పడొద్దని ఈరోజు నేను మీడియా ముఖంగా రావడం జరిగింది. ఎందుకంటే వార్తలలో వస్తున్నటువంటి కథనాలకి సమాధానం చెప్పే బాధ్యత నాది. ఒక కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా, మేయర్గా, మొట్టమొదటి మహిళ మేయర్గా ఈ కార్పొరేషన్ నాకు ఆశీర్వాదం ఇచ్చింది. కార్పొరేటర్గా గెలిపించి ఒక మేయర్ సీట్లో కూర్చోబెట్టి, అంటే ప్రజలు ఒకటి ఏం ఆలోచిస్తారు, ఎవరు ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు.
ఒక కార్పొరేషన్లో కార్పొరేటర్లు అందరూ కూడా ఒక భావంతో, ఈ మహిళా రిజర్వేషన్ వచ్చినందుకు ఒక భావంతో నన్ను మేయర్గా ఎన్నుకొని వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ విషయము. మమ్మల్ని మేయర్గా చేసినందుకు ఎక్కడ కూడా ఏ లోటుపాట్లు లేకుండా 5 సంవత్సరాలు అభివృద్ధిని చేసి చూపించినాము. అది గత మా పాలక వర్గం యొక్క చిత్తశుద్ధి. మా పాలక వర్గం ఏ కాలనీలో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారని ఎవరు చూడలేదు. అభివృద్ధి అంటే చేయాలి, మనము ముందుండాలి అని పని చేసినారు. ఈ ఆరోపణలు అనేది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవము మనం గమనించాలి. ఇది ప్రజలకు ఒక జవాబుదారీతనంగా ఈరోజు ముందుకొచ్చి చెప్తున్నా. ఒక కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఒక మేయర్ ఒక్కరే ఎక్కడ కూడా తీర్మానాన్ని అమలు చేసే ప్రసక్తి ఉండదు. అందరూ కలిసి కార్పొరేటర్లు అందరూ వారి వారి డివిజన్లలో, వారి వారి కాలనీలలో, పాత గ్రామాలలో కానీ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఒక సమస్య ఉంది అని చెప్పేసి బిఫోర్ మీటింగే ఫ్లోర్ లీడర్లు అందరినీ పిలిచి ఫ్లోర్ లీడర్లతో పాటు వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ నాయకులతో తీసుకొచ్చినటువంటి లెటర్ ప్యాడ్లతోటి ఈరోజు డిఈకి గారికి కానివ్వండి, కమిషనర్ గారికి కానివ్వండి, ఫస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైనే ఎస్టిమేషన్ వేసి ఎంతవరకు ఈ పని చేయగలుగుతాం అనేది ఎస్టిమేషన్ వేసి కొలతతో సహా తీసుకొని ఈ యొక్క అమౌంట్ కేటాయించడం జరుగుతుంది. కొన్నిసార్లు కొంచెం హెచ్చు తగ్గులు జరగవచ్చు. దానికి 100% ఒక్కోసారి 100% వేయాల్సి వస్తే, ఒక్కోసారి హెచ్చు తగ్గులు జరుగుతుంటాయి. అక్కడ అంటే ఆ ప్లేస్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఇట్లా ఒక కౌన్సిల్ మీటింగ్ పెట్టాలంటే ఫస్ట్ కార్పొరేటర్లు అందరూ కూడా నిర్ణయం తీసుకొని వాళ్ళందరి ఆ కాలనీలకు సంబంధించినటువంటి సమస్యల మీదనే ఒక ఎజెండా తయారు చేయడం జరుగుతుంది. ఆ ఎజెండా కూడా కార్పొరేటర్లు అందరు ఇచ్చిన లెటర్లను ఆధారంగా చేసుకొని ఎజెండా రూపొందించిన తర్వాత అది ఆమోదించి ఫస్ట్ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, సంబంధిత కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. దాంట్లో ఏమన్నా సవరణలు చేయాలన్నా, అవకతవకలున్నా కలెక్టర్ ఆర్డర్స్ కంపల్సరీ ఉంటాయి. అది తీర్మానం రోజు కౌన్సిలర్ మెంబర్స్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ అయిన తర్వాతనే ఈ కౌన్సిల్ సమావేశం చేయడం జరుగుతుంది. అట్లా మేము ప్రతి ఒక్కటి కూడా ఏ మీటింగ్ పెట్టినా కూడా ఎంతమంది హాజరైనరో మీరు అందరూ రికార్డు తీసి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకరిద్దరు వస్తేనో లేకపోతే కొంతమంది కార్పొరేటర్లు ఉంటేనో తీర్మానం చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. 100% అన్ని మీటింగ్లకి 100%కి 99.9% హాజరైన సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదిస్తేనే ఈ తీర్మానము మళ్ళీ కలెక్టర్ అప్రూవల్ కోసం పంపించడం జరుగుతుంది. కలెక్టర్ అప్రూవల్ తర్వాత వచ్చినాక టెండర్ ప్రక్రియని విడతల వారీగా టెండర్ ప్రక్రియను తీసుకొని పంపించడం జరుగుతుంది. దీంట్లో ఎవరు ఎటువంటి అవినీతికి పాల్పడినా అందరం ప్రత్యక్షంగా ఈ యొక్క ఎజెండాకి కట్టుబడి ఉంటాం. ఎజెండాలో పొందుపరిచిన అంశాలే తప్ప మిగతా అంశాలు చేయడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేదు. 2019 చట్టం ప్రకారము ఒక కలెక్టర్కి ఎవరైనా కౌన్సిల్ సభ్యులు కానీ, చైర్పర్సన్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, సభ్యులు కానీ ఎవరు ఏ అవకతవకలు చేసినా సస్పెండ్ చేసే అధికారాలు కూడా కలెక్టర్కు ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులకు ఒక నోట్ ఫైల్ కానివ్వండి, ఒక చెక్ మేజర్ కానివ్వండి, చెక్ ఇష్యూ చేసే కెపాసిటీ కానివ్వండి, ఎక్కడ కూడా ఈ చట్టంలో లేదు. ఇంకా అవినీతి జరిగింది అని అంటే అది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది అధికారులు చూస్తారు. అధికారులు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఏ డివిజన్లో జరిగింది, ఏ డివిజన్లో అవినీతికి జరిగింది అంటే ఆ డివిజన్ కార్పొరేటర్ తెలియకుండా ఏ పనులు కూడా జరగవు. ఒక డివిజన్ కార్పొరేటరు ఆ డివిజన్ ప్రజలతోటి ఓట్లేసి గెలిపించుకున్న తర్వాత అభివృద్ధి చేయడానికి ఆ డివిజన్ కార్పొరేటర్ తపన పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ ఒక్కసారికే నేను పరిమితం కాదు, మంచి పనులు చేయాలి,
ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మంచి పనులు చేసి మళ్ళీ కూడా మనం అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క కార్పొరేటరు ఏ పార్టీ ఉన్నా ఇండిపెండెంట్ అయినా సరే తపడం పడుతుంటాడు. ఆయనకు తెలియకుండా ఆ డివిజన్లలో పనులు చేయడానికి ఆస్కారం ఉండదు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ పర్పస్ ఒకవేళ వరదలు వచ్చో లేకపోతే ఏదైనా అతలాకుతలమయ్యో కోవిడ్ టైంలను అట్లాంటప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తే ఈ పని చేయాలి మీరు అన్నప్పుడు కూడా నేను ఎక్కడ కూడా డైరెక్ట్ చర్యలు తీసుకోలేదు. బిఫోర్ 1 డే ముందు కాదు 1 అవర్ ముందు అయినా సరే కార్పొరేటర్లకు ఇంటిమేషన్ ఇచ్చి మనకు ప్రభుత్వం నుంచి కోవిడ్కి ఈ యొక్క చర్యలు తీసుకోవాలని వచ్చింది, ఈ ఆర్డర్స్ వచ్చినాయి, మనం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ప్రతి ఒక్కటి కార్పొరేటర్ దృష్టికి పెట్టి కార్పొరేటర్ల అనుమతితోటే చేయడం జరిగింది. కానీ వాళ్ళ అనుమతి లేకుండా ఏ పని కూడా చేయడం జరగలేదు. ఇదంతా వాళ్ళకు కూడా తెలుసు, ఇదంతా వాస్తవము, వాళ్ళందరికీ తెలుసు, మీ అందరు కూడా చూసి ఉన్నారు. ఈ ఎజెండా తప్పించి ఇంకా మిగతా అవినీతి జరిగే ఆస్కారం ఎక్కడ కూడా లేదు. ఒకవేళ జరిగితే 2020 నుంచి జనవరి 25 తారీఖు నుంచి 2025 జనవరి వరకు మా బాధ్యత. కానీ ఆ తర్వాత పరిణామాలు ఏమున్నాయో మీకు అందరికీ తెలుసు. మేయర్లది, చైర్మన్, డిప్యూటీ మేయర్లది, కార్పొరేటర్లది పదవి అయిపోయిన తర్వాత అధికారుల పాలన వచ్చింది, స్పెషల్ ఆఫీసర్లను వేసిరు. ఈ స్పెషల్ ఆఫీసర్లు రెస్పాన్సిబిలిటీ వహించి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది గొప్ప డిసిజన్ తీసుకునేటువంటి రైట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అలాంటి డిసిషన్ మేకర్స్ ఉన్నప్పుడు, అవకతవకలు జరుగుతున్నప్పుడు ఆ యొక్క అధికారి చూసుకోవాలి, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని విచారించుకోవాలి. కానీ ఈ 1.5 year తర్వాత ఇప్పుడు ఇది జరిగింది, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఎక్కడ కూడా ప్రభుత్వం కూడా వీళ్ళు మా వాళ్ళు ఉన్నారా, అక్కడ వీళ్ళు ఉన్నారా, ఎవరున్నారా అని చూడలేదు. మా మేయరే ఉంది కదా, రేపు వాళ్ళ మీద ఇట్లాంటి అటాక్ జరగొద్దు అని ఎక్కడ కూడా అనుకోలేదు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అవినీతి అక్రమాలకు ఎప్పుడు కూడా పాల్పడదు, పాల్పడిన వాళ్ళని కూడా వదిలిపెట్టదు. అందుకనే విచారణ చేయడం జరిగింది. వాళ్ళకి ఎక్కడ ఏ అనుమానం వచ్చినా ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మేరకు మాకున్న పీరియడ్లో మా కార్పొరేటర్లు కానివ్వండి, మా డిప్యూటీ మేయర్ కానివ్వండి, మేము కట్టుబడి ఉండే అవకాశం మాకుంది. ఒక సీట్లో కూర్చొని బడ్జెట్ అంటే ఏంది, దాన్ని ఏ విధంగా రూపొందిస్తారు, ఏ విధంగా అమలు చేస్తారు, మిగులు బడ్జెట్ ఏంది, లోటు బడ్జెట్ ఏంది అనేది అధికారికంగా ఒకసారి పదవి చేసిన వాళ్ళకైతే అవగాహన ఉంటుంది. చేయని వాటికి బిల్లులు తీసుకురారు. చేయని వాటికి బిల్లులు తీసుకుంటే అధికారులు ఎట్లా ఒప్పుకుంటారు? చేయని వాటి బిల్లు తీసుకుంటే ఈరోజు అధికారులు ఎంక్వైరీ చేసి, మెజర్మెంట్ చేసి, ఎంబీ రికార్డు చేసి, ఎంబీ రికార్డులో ఏఈ, డిఈ అందరూ ఓకే అన్నాకనే, సైట్ విజిట్ చేసినాకనే ఆ కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటిది చేయని బిల్లులకు తీసుకురని వాళ్ళెవరో బట్టగాల్చి మీదేస్తే అది కరెక్ట్ కాదు. అందుకే చెప్తున్నా, ఒక అవగాహన ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఒక పరిపాలన చేస్తే ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అని తెలుస్తుంది. కానీ అవగాహన లేకుండా చేయందే బిల్లులు తీసుకురని పదే పదే అనడము, ఈరోజు మీ ఉనికిని కాపాడుకోవడం కోసము, మీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసము, మేమున్నాము అని చెప్పుకోవడం కోసము తప్పితే, ఏదో ఇవాళ లొల్లి పెడితే మీడియా ముంగట వస్తే రేపు నాకు పేపర్లలో వస్తుంది నా పేరు. గవర్నమెంట్ స్కూల్లో 40 లక్షలు పెట్టి ఖాళీ చేసిరని మాట్లాడుతుంది. ఇక అంతకంటే నీచమైన దిగజారుడు మాటలు అయితే ఇంకో వ్యక్తులకు రావు. ఇక ఆ వ్యక్తి వచ్చిండంటే ఇక ఆ వ్యక్తి ఎసంటోడో మీకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇక జెండాలు జింపుడు ఆ కటౌట్లు జింపుడు వాళ్ళకి అలవాటే. అట్లా కూడా బట్టలు కూడా జింపుకుంటారు వాళ్ళు. ఇక ఏం చేస్తాం? 40 లక్షలు మేమేం చేసినాము, గతంలో శ్రీధర్ బాబు గారు మినిస్టర్ అయిన తర్వాత మన కార్పొరేషన్కి ఇనాగ్రేషన్ పనులకు వచ్చినప్పుడు డిప్యూటీ మేయర్ గారు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ గురించి టాపిక్ తీసినప్పుడు మినిస్టర్ గారు అట్ ద సేమ్ టైం అక్కడనే అనౌన్స్ చేసిండు, ఏ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా టాయిలెట్స్ నిరుపయోగంగా ఉండొద్దు, మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి కమిషనర్ గారు అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేయగానే
డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, మేము కానివ్వండి, అక్కడ ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, అక్కడ లేని కార్పొరేటర్లకు కూడా సంబంధం వర్తిస్తుంది. ఎందుకంటే ఇది ఒక మంత్రి గారు చెప్పిన ఆజ్ఞ కాబట్టి చేయాల్సి వచ్చిందని ఇమ్మీడియట్గా మేము తీర్మానం తీసుకోవడం జరిగింది 40 లక్షలకి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో 40 లక్షలు తీసుకోవడం జరిగింది. కానీ ఈ నాయకుడు ఏం చేస్తాడంటే తీర్మానం అయిన తెల్లారే ఇవాళ తీర్మానం అయితేనే ఉంది, రేపటి నుంచే పనులు జరగలే 40 లక్షలు పోయినాయి, పనులు జరగలే 40 లక్షలు. ఎక్కడ పోయినాయిరా బాబు 40 లక్షలు? ఏడికి పోయినాయి? అసలు టెండరే కాలేదు. అప్పటికి ఆయన వార్తలకు ఎక్కినప్పుడు టెండర్ కాలేదు. లాస్ట్ డిసెంబర్లో టెండర్ అయింది, వర్క్ స్టార్ట్ చేస్తారు. 25లో టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది. జస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ వర్క్ స్టార్ట్ చేసిరు వీళ్ళు, ఎవరు కాంట్రాక్టర్. అది కూడా డిఈ గారు అధిక ఆదేశాల మేరకే గవర్నమెంట్ టాయిలెట్లు మళ్ళీ పిల్లలకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయితే ఇబ్బంది అవుతుంది, స్టార్ట్ చేయండి అన్నప్పుడు ఒక టాయిలెట్ని కొద్దిగా ఆపి ఇంకొక టాయిలెట్ చూసేసి, ఎందుకంటే 500-600 మంది పిల్లలు ఒకటేసారి ఇంటర్వెల్ టైంలో బయటికి పోలేరు. ఏ బహిరంగ ప్రదేశాలలో పోతారు? ఒక సైడ్ ఆపి ఒక సైడ్ చేస్తాని వాళ్ళు నిర్ణయం తీసుకున్న అది అధికారులు ఉన్నప్పుడు జరిగింది. కానీ గత సంవత్సరం నుంచే తీర్మానం అయినప్పటి నుంచే 40 లక్షలు అవినీతి 40 లక్షలు అవినీతి. జాగ్రత్త నోరు. ఎందుకు చెప్తున్నా అంటే తెలుసుకొని మాట్లాడు, తెలియకుండా పిచ్చి కూతలు ఊయొద్దు. కండవలు జెండాలు చింపినట్టు బట్టలు చింపుకొని అరుస్తే టెంట్లు వేసుకొని కూర్చుంటే నేను సమాధానం చెప్పను. నేను ఒక డిగ్నిటీ పర్సన్ని, తెలుసా ఆ విషయము. నేను అన్నీ ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాము. నువ్వేదో ప్రెస్ మీట్ పెట్టి కాకిలేక కొడితే నేను ఒలరాలంటే ఒరలను. నిజాలు తెలుసుకోవాలి. టెండర్ అయిందా కాలేదా, అవినీతి జరిగిందా జరగలేదా అని వెంటనే డీఈకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి 40 లక్షలు తిన్నారు అని అంటే నేనేం చెప్పినా, డీఈ తోటి తీసుకున్నాక రిజల్ట్ తీసుకున్నాక అసలు ఇది ఇంకా ఎంబీ రికార్డే కాలేదు మేడం, మొత్తం పని కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా పని కాలేదు, పని జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మేము సర్పంచ్ ఉన్నప్పుడు కట్టినటువంటి టాయిలెట్స్లు గట్టిగా ఉన్నాయి. ఒకవేళ పని చేస్తూ ఉంటే ఏమైనా డ్యామేజ్ అయితే మొత్తం కూలగొడదాము, లేదంటే కొంచెం మోడర్న్గా బేస్ చేసుకొని చేద్దాము. కానీ 40 లక్షలు అనేది కాదు, ఓన్లీ 31 లక్షనే ఈరోజు టెండర్లో వచ్చింది. మరి 31 లక్షలతోటి మోడర్న్గా మన నల్లాలు కానివ్వండి, వాష్ ఏరియాలు కానివ్వండి, అన్నిటిని అభివృద్ధి చేస్తామని కాంట్రాక్టర్ చెప్తే డీ గారు పరిశీలించారు. అది ఇంకా ఎంబీ రికార్డు ఇప్పటికీ కూడా ప్రస్తుతం కూడా ఎంబీ రికార్డు కాలేదు. అట్లాంటిది 40 లక్షలు తిన్నారు అంటే మరి నువ్వు తినాలనుకుంటున్నావేమో, అందుకే ఇంకోరి మీద అబార్డం వేస్తున్నావు. అందులో మన కమిషన్ కావాలని అడుగుతుర్రేమో వాళ్ళ కోసం, అది తెలియదు మనకి. చిత్తశుద్ధితోటి ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉంది. ఎవరు అవినీతి పరులున్నా వదిలే ప్రసక్తి లేదు. ఇది పార్టీ బేస్ కాదు. ఎందుకంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. మేమున్నటువంటి పీరియడ్లో అవకతవకలు ఏమన్నా జరిగినా, మా ప్రమేయం ఏమన్నా ఉన్నా మేము కానివ్వండి, మా డిప్యూటీ మేయర్ కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ఏ డివిజన్లో ఏ కార్పొరేటర్ డివిజన్లో జరిగినా ఆ కార్పొరేటర్తో పాటు మేము బాధ్యత వహిస్తాము. ఇది ట్రాన్స్పరెంట్ ఉన్నటువంటి ప్రభుత్వము. ఎక్కడ కూడా ఎవరిని ప్రోత్సహించి ఎవరిని ఎన్కేసుకొచ్చే ప్రభుత్వం కాదు. కాబట్టి మేము మా పీరియడ్లో జరిగినటువంటి విషయాలకు, మా పీరియడ్లో జరిగినటువంటి అవినీతి ఏదైనా ఉంటే దానికి బాధ్యత మేము వహిస్తామని సందర్భంగా